వెల్కమ్ టు మై ఛానల్ ది తెలంగాణ గర్ల్ హజిల్ బజిల్. ఇవాళ నేను ఒక సూపర్ ఫెంటాస్టిక్ మూవీకి వెళ్ళొచ్చానండి ఇప్పుడే. అదే కల్కి 2898. సో ఆ మూవీ యొక్క రివ్యూ షేర్ చేసుకుందామని వీడియో తీస్తున్నాను. ఎలా స్టార్ట్ చేయాలి, ఏం స్టార్ట్ చేయాలి అంటే అసలు నో వర్డ్స్ టు డిస్క్రైబ్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ మూవీ. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటుంది, లైక్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కానీ అవన్నీ కొంచెం మనం బోర్ ఫీల్ అవుతున్నామా అనేటట్టు అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం మ్యాక్స్ అసలు అసలు ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంత సూపర్ సినిమాటోగ్రఫీ. నాగశ్విన్ సార్ టేక్ అబౌవ్. సీరియస్లీ చాలా 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 ఫెంటాస్టిక్ మూవీ ఇది. అంటే ద ఎఫర్ట్స్ దట్ దే హ్యావ్ పుట్ ఇన్ అక్రాస్ ద క్యారెక్టర్స్. అంటే మనం ఒక అవెంజర్స్ అట్లా చాలా ఎప్పుడు వాళ్ళ దగ్గర ఈ మూవీస్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఈ మూవీస్ ఉన్నాయి అని అనుకుంటాం కదా. ఇప్పటి నుంచి మనం చాలా ప్రౌడ్గా మా దగ్గర కల్కి ఉంది బ్రో అని చెప్పచ్చు అనమాట. సో అంత మంచి ఎలివేషన్స్, ఎక్కడ అసలు గ్రాఫిక్స్ అనేవి ఎక్కడ కూడా ఆదిపురుష్ లాగా కానీ అట్లా నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అంటే మనం ఒక ఆదిపురుష్లో లాస్ట్గా ప్రభాస్ని చూసి యాజ్ ఫ్యాన్స్ ఎంత హర్ట్ అయ్యామో అది ఎలా ఉందో అందరికీ తెలుసు. సో ఆ లుక్ నుంచి ప్రభాస్ని ఇలా చూపించడం ఇస్ రియలీ యాజ్ అ ఫ్యాన్ మూమెంట్. ఐ హ్యావ్ థరలీ ఎంజాయ్డ్ ద మూవీ. చెప్పడానికి అసలు లేదు. ఎమోషన్స్, చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. కొన్ని ఐ లెట్ ఇట్ బీ అ సర్ప్రైజ్ టు యూ వెన్ యూ వాచ్ ఇట్ ఇన్ ద బిగ్ స్క్రీన్. సో కొన్ని క్యారెక్టర్స్ కానీ ద వే హీ ప్లేస్ విత్ ఎమోషన్స్ ఆఫ్ ఆడియన్స్, అసలు మనం ఎంత కనెక్ట్ అవుతామంటే లిటరల్లీ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ద వే హీ ఇంట్రడ్యూసెస్ ద క్యారెక్టర్స్, ద వే హీ క్యారీస్ అవుట్ ద సినిమాటోగ్రఫీ ఎంటైర్ మూవీ, త్రూ అవుట్ ద మూవీ క్రేజీ అంటే క్రేజీ. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డైరెక్షన్ వాల్యూస్ కానీ, కాస్ట్ అండ్ క్రూ ఇంట్రడక్షన్స్ అండ్ ఎస్పెషల్లీ అమితాబ్ బచ్చన్ అసలు ఈ ఏజ్లో వాట్ అ పర్ఫార్మెన్స్ మ్యాన్. లైక్ ఐ హ్యావ్ థరలీ ఎంజాయ్డ్ మై కల్కి టైమ్. ఎవరైనా ఇంకా చూడకపోతే ప్లీజ్ డూ గో వాచ్ కల్కి ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. ఎవరైనా ఇంకా 2 days ఆగి చూద్దాం, 3 days ఆగి చూద్దాం అని టికెట్స్ బుక్ చేసుకోకుండా ఉంటే మాత్రం ప్లీజ్ వెయిట్ చేయొద్దు. ఎందుకంటే సినిమాలో చుట్టుకు చాలా మంచి స్పాయిలర్స్ ఉంటాయి. లైక్ స్పెషల్ అపియరెన్సెస్ కానీ, స్టోరీలో ఎవరేంటి క్యారెక్టర్స్ వెన్ దే ఆర్ రిలేటింగ్ ఇట్ టు మహాభారతం అట్లా ఏమన్నా ఉన్నాయి కూడా తెలిసిపోతే అంత ఎగ్జైటింగ్గా అనిపించదు థియేటర్లో చూసినప్పుడు. సో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళి మీ టికెట్స్ బుక్ చేసుకుని ఆ ఎక్స్పీరియన్స్ చేయండి. అన్ని క్యారెక్టర్స్ విల్ బ్లో యువర్ మైండ్ ఆఫ్. ప్రభాస్ కానీ, అమితాబ్ బచ్చన్ సార్ కానీ, బుజ్జి కానీ, ఎవ్రీబడి, దీపికా పదుకొని అండ్ ఆల్ ద సపోర్టింగ్ యాక్టర్స్ ఎంత దే పుట్ దే బ్లడ్ అండ్ స్వెట్ ఇన్ టు ద క్యారెక్టర్స్. చిన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా ద వే దే హ్యావ్ put their efforts in getting that done. It is all the efforts of Nagashwin sir. సో ఎవరు కూడా మిస్ చేసి కొన్ని రోజులాగా చూద్దాము, ఓటీటీలో వచ్చిన తర్వాత చూద్దాం అని అనుకోకండి. యాజ్ అ మూవీ లవర్ అండ్ ప్రభాస్ ఫ్యాన్ యూ విల్ రియలీ లవ్ ద మూవీ. చాలా మంది ఉన్నారు యాజ్ సర్ప్రైజ్ స్పెషల్ అపియరెన్సెస్ లాగా. బ్రహ్మానందం గారి కామెడీ కానీ, అంటే ఎవ్రీథింగ్ దట్ ఇన్ ద మూవీ జస్ట్ అలా కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో డెఫినెట్గా మీరు కూడా వెళ్ళి కల్కి మూవీ చూడండి. That's it for my today's video, guys. If you like this video, please do like, comment, share and subscribe to the Telangana Girl Hustle Buzzle. Stay positive, spread smiles. బుజ్జిని మన ప్రసాద్ సైమాక్స్లో పెట్టారు. సో టైం ఉంటే మీరు కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి.